హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్‌ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ న్యూస్ హెడ్‌లైన్ ఏంటంటే, వై డిడ్ సెంటర్ టర్న్ ఎ బ్లైండ్ ఐ టు పతంజలిస్ కోవిడ్ క్యూర్ క్లెయిమ్ ఆస్క్స్ ఎస్సీ. వై డిడ్ సెంటర్ అంటే కేంద్రం ఎందుకు టర్న్ ఎ బ్లైండ్ ఐ. టర్న్ ఎ బ్లైండ్ ఐ అంటే ఏంటంటే, ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే, టు టర్న్ ఎ బ్లైండ్ ఐ టు సంథింగ్ అంటే ఏదైనా ఒక విషయం చూసి చూడనట్టు వదిలేయడం. అంటే నేను చూసి గూడా చూడలేదు అన్నట్టుగా విడిచిపెట్టేయడం అని అర్థమొస్తుందనమాట. సో, ఎందుకు కేంద్రం పతంజలి కోవిడ్ క్యూర్ అని ఒక మెడిసిన్ ఏదైతే అమ్మిందో దాన్ని చూసి చూడనట్టు ఎందుకు వదిలేసింది? ఎందుకలా ఉండిపోయింది అని అడుగుతుందనమాట ఎస్సీ అంటే సుప్రీం కోర్ట్. సో, ఇక్కడ పతంజలిస్ కోవిడ్ క్యూర్ క్లెయిమ్ అంటే ఇక్కడ దావా అంటే కోవిడ్ క్యూర్ పతంజలి బ్రాండ్ యొక్క కోవిడ్ క్యూర్ అనే మెడిసిన్ అంటే ఒక మెడిసిన్‌ని అమ్మడం జరిగింది. ఏమని చెప్పి కోవిడ్‌ని బాగు చేస్తుంది అని. సో, అది కూడా దావాతో అంటే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పి దావాతో క్లెయిమ్ అంటే దావా అంటే ఒక నమ్మకంతో చెప్పడం అన్నమాట. అవతలి వ్యక్తులు నమ్మకపోయినప్పటికీ ఇది ఇలానే జరుగుతుంది అని దాన్ని క్లెయిమ్ అంటాం. సో, దావాతో చెప్పిన మెడిసిన్ సో, అలా అమ్ముకుంది కదా! దాన్ని ఎందుకు కేంద్రం పట్టించుకోలేదు, చూసి చూడనట్టు ఉండిపోయింది అని హెడ్‌లైన్ యొక్క సారాంశం అన్నమాట. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. ఇక్కడ అంతకంటే ముందు హెడ్‌లైన్‌లో మనకు బాగా ఉపయోగపడే టర్న్ ఏ బ్లైండ్ ఐ అన్న ఈ ఇంపార్టెంట్ ఫ్రేజ్‌ని మనం చూద్దాం. ఇది మనకు చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఎగ్జాంపుల్‌కి టీచర్స్ ఆర్ టర్నింగ్ బ్లైండ్ ఐ టు స్మోకింగ్ అట్ స్కూల్. రిపోర్ట్ సేస్. ఒక రిపోర్ట్ ప్రకారం టీచర్స్ స్కూల్ దగ్గర జరుగుతూ ఉన్న స్మోకింగ్‌ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు మాకెందుకులే అని. అలాగే ఫాదర్ టర్న్ ఎ బ్లైండ్ ఐ అట్ హిస్ సన్స్ రాబరీ లేకపోతే వెన్ హి ఈస్ రాబింగ్. అతను దొంగతనం చేస్తూ ఉంటే అతను చూసి చూడనట్టు వదిలేసాడు ఫాదర్. సో, అంటే పట్టించుకోలేదు అని. అలా చెప్పడం గాని టు టర్న్ ఎ బ్లైండ్ ఐ అని అంటే టర్న్ ఎ బ్లైండ్ ఐ టు అని చెప్పి మనం ఆ పర్టిక్యులర్ సంగతి ఏదైతే ఉందో మనం దాన్ని చెప్పొచ్చు. టు తర్వాత ఆ నౌన్ ఫ్రేజ్‌ని ఐ కాంట్ టర్న్ ఎ బ్లైండ్ ఐ టు వాట్స్ హ్యాపెనింగ్ హియర్. నేనేమంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో అది చూసి చూడనట్టు వదిలేయలేను. ఐ కాంట్ టర్న్ ఎ బ్లైండ్ ఐ టు అని చెప్పి తర్వాత ఫ్రేజ్ చెప్తున్నా. టు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఇక్కడ ఏం జరుగుతుందో అది చూసి చూడనట్టు వదిలేయలేను. ఇలా మనం టర్న్ ఏ బ్లైండ్ ఐ అన్న ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. డీటెయిల్స్‌లోకెళ్తే ద సుప్రీం కోర్ట్ ఆన్ ట్యూస్డే క్వెషన్డ్ ద గవర్నమెంట్ ఫర్ షట్టింగ్ ఇట్స్ ఐస్ వైల్ పతంజలి ఆయుర్వేద్ టామ్-టామ్డ్ ఇట్స్ వేస్ యాస్ ఏ పానసియా టు కోవిడ్-19 డ్యూరింగ్ ద పాండమిక్. పానసియా ఇక్కడ చూస్తే పానసియా అంటే ఏంటంటే అర్థం సర్వరోగ నివారిణి అని. అంటే ప్రతి రోగానికి అంటే దేనికైనా ఇది పనిచేస్తుంది. ఇదొక్కటే సొల్యూషన్. దేనికైనా ఇదొక్కటే సొల్యూషన్. దీనికి మించిన మందు లేదు అని పానసియా అంటే అదన్నమాట. సర్వరోగ నివారిణి. సింగిల్ రెమెడీ ఇదే పరిష్కారం అన్నట్టుగా టామ్ చేసింది కదా! ఎప్పుడు కోవిడ్‌లో. అటువంటప్పుడు ఎందుకు మన గవర్నమెంట్ కళ్ళు షట్టింగ్ ఇట్స్ ఐ ఎందుకు కళ్ళు మూసుకొనుంది అని క్వెషన్ చేయడం జరిగిందనమాట. The court turned the heat a notch higher on Baba Ramdev, self-styled yoga guru and Patanjali's co-founder, by threatening him with perjury proceedings on top of the contempt action hanging over him. సో, ఇక్కడ తీసుకుంటే ద కోర్ట్ టర్న్డ్ ద హీట్ అంటే ఇంకా కొంచెం హీట్‌ని పెంచింది. ఎ నాచ్ హైయర్ అంటే ఇంకొంచెం మోతాదు పెంచింది అని. ఆ నాచ్ హైయర్ అంటే దేనికైనా మనం ఇలా యూజ్ చేయొచ్చన్నమాట.
ద కోర్ట్ టర్న్ ద హీట్ a notch higher. మన ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే the court turned the heat a notch higher on Baba Ramdev, self-styled yoga guru and Patanjali's co-founder, by threatening him with perjury proceedings on top of the contempt action hanging over him. సో అతని చుట్టూ వేలాడుతున్న కంటెంప్ట్ యాక్షన్ అంటే ధిక్కరణ చర్యలు, అలాగే పర్జరీ ప్రొసీడింగ్స్ అంటే పర్జరీ అంటే అబద్ధపు సాక్ష్యం అని, ప్రొసీడింగ్స్ అంటే చట్టబద్ధమైన చర్యలు, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ కొంచెం హీట్ని పెంచిందన్నమాట. సో a bench of justices Haima Kohli and Asaduddin Amanullah told the government, represented by Solicitor General Tushar Mehta, to file a detailed affidavit. సో మనం దీని ఇండియన్ ప్రొనౌన్సియేషన్ తీసుకుంటే అఫిడవిట్ అంటుంటారు. A bench of justices Haima Kohli and Asaduddin Amanullah told the government, represented by Solicitor General Tushar Mehta, to file a detailed affidavit to dispel the impression that the government machinery, both at the central and state levels, were complicit with Patanjali. So ఇక్కడ ఏమంటున్నారంటే a bench of justices Haima Kohli and Asaduddin Amanullah told the government, ఏమని చెప్పారంటే, represented by Solicitor General Tushar Mehta, to file a detailed affidavit. సో ఇక్కడ అఫిడేవిట్ అంటే ఏంటంటే ప్రమాణ పత్రము, రాతపూర్వకమైన ప్రమాణ పత్రము అని. టు డిస్పెల్ ద ఇంప్రెషన్ అంటే డిస్పెల్ అంటే టు రిమూవ్ ద ఇంప్రెషన్ అని. సో ఆ ఇంప్రెషన్ని పోగొట్టమని, దట్ ద గవర్నమెంట్ మెషినరీ బోత్ అట్ ద సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్ వర్ కాంప్లిసిట్ విత్ పతంజలి. కాంప్లిసిట్ అంటే ఇక్కడ ఏంటంటే సహకరించారు, ఇందులో వీళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది అని చెప్పడానికి ఇక్కడ కాంప్లిసిట్ అంటున్నాం. అంటే ద కోర్ట్ ఆస్క్డ్ వై ద గవర్నమెంట్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ ద పబ్లిక్, ఎందుకు పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఎస్పెషలీ డ్యూరింగ్ ద క్రిటికల్ మంత్స్ ఆఫ్ ద పాండమిక్ ఇన్ 2020-2021, that products advertised by Patanjali were supplementary to the main medication. సో ఏమని, దట్ ద ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పతంజలి చేత తయారు చేయబడ్డవి సప్లిమెంటరీ, మెయిన్ మెడిసిన్కి ఇవి సప్లిమెంటరీగా ప్రపోజ్డ్ కంటెమ్నర్స్, అంటే వీళ్ళు ప్రపోజ్డ్ అంటే ఏంటి, ప్రతిపాదించబడ్డ కంటెమ్నర్స్ అంటే ఏంటంటే వీళ్ళని ఏమంటారు, ధిక్కారకులు అంటారు కదా, అంటే రూల్స్కి ఆపోజిట్గా వీళ్ళ చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళు అని కంటెమ్నర్స్ అంటే. ఎవరు వీళ్ళు, పతంజలి వాళ్ళు. were going to town saying this was the answer and there was nothing else in modern medical science. Why did you choose to keep your eyes shut while they tom justice? అంటే వీళ్ళు ఇలా చెప్పుకుని తిరుగుతున్నప్పుడు మీరెందుకు ఊరికే వదిలేశారు, చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని ఉండిపోయారు అని అడుగుతున్నారు అన్నమాట వీళ్ళని. సో ద కోర్ట్ సెడ్ that proposed contemners were taking the proceedings too lightly. కోర్ట్ ఏమంటుందంటే కంటెమ్నర్స్ అంటే ధిక్కారకులు, వీళ్ళు చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళు, ప్రపోజ్ అంటే ప్రతిపాదించబడి, అంటే వీళ్ళు టేకింగ్ ద ప్రొసీడింగ్స్ అంటే చట్టబద్ధమైన నిబంధనలు లేకపోతే చర్యలను లైట్గా తీసుకుంటున్నారు, వీళ్ళు చాలా చాలా లైట్గా తీసుకుంటున్నారు. వీళ్ళని ఎందుకు మీరు చూస్తున్నట్టు వదిలేశారు. ఇట్ expressed dissatisfaction with the affidavits while filed by Patanjali and Mr. Balakrishna, expressing their apologies for publishing misleading advertisements in violation of the drugs and magic remedies. So వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్ ఎక్స్ప్రెస్డ్ అంటే వీళ్ళతో కూడిన ఒక బెంచ్ ఏదైతే ఉందో ఈ కోర్ట్ ఏమంటుందంటే ఎక్స్ప్రెస్డ్ అసంతృప్తిని వ్యక్తం చేసింది విత్ ద అఫిడేవిట్స్ ఫైల్డ్ బై వీళ్ళతో, అంటే అఫిడేవిట్స్ అంటే ప్రమాణ అంటే ఇలాంటివి చేయమని కానీ చేస్తామని కానీ ప్రమాణపూర్వకంగా రాయబడిన
ఒక పత్రం అన్నమాట. వీళ్ళు పతంజలి చేత ఫైల్ చేసిన ఈ ప్రమాణ పత్రాన్ని చూసి వీళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో అంటే ఈ ప్రమాణ పత్రంతో అఫిడేవిట్స్‌తో. And Mr. Balakrishna expressing their apologies for publishing misleading advertisements in violation. సో మిస్టర్ బాలకృష్ణ ఇది ఫైల్ చేశారనమాట. ఏంటంటే ప్రమాణ పత్రం అంటే ఇలాంటివి చేయమని. సో ఇలాంటి ప్రజల్ని తప్పు పట్టే ప్రకటనలు ఇవ్వబోము. ఇన్ వయలేషన్ అంటే ఏంటి, ఉల్లంఘించడం. సో ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించేలాగా ఈ డ్రగ్స్ అంటే మందులు అండ్ మ్యాజిక్ రెమెడీస్ అని చెప్పుకుంటూ తిరిగే ఇటువంటి ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్ అంటే అభ్యంతరకరమైన యాక్ట్ 1954 డిస్పైట్ అండ్ అండర్టేకింగ్ గివెన్ టు ద కోర్ట్ లాస్ట్ నవంబర్. సో ఈ చట్టం ప్రకారం ఇలా చేయడం తప్పు అన్నమాట. సో దీన్ని వీళ్ళు అఫిడేవిట్ని సమర్పించారు ఇలా చేయబోమని. దీంతో కూడా మన సుప్రీంకోర్టు అంత సంతృప్తికరంగా లేదు అని దీని ఉద్దేశం అన్నమాట. పానసియా అన్న వర్డ్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, టెక్నాలజీ ఈజ్ నాట్ ఎ పానసియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. టెక్నాలజీ అనేది అన్నిటికీ ఒకే సొల్యూషన్ కాదు. సో అదేం రోగ నివారణ కాదు. అలాగే ఈటింగ్ గుడ్ ఫుడ్ ఇస్ ద పానసియా ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా ఇది పానసియా అనమాట, ఈటింగ్ గుడ్ ఫుడ్ అనేది. అలాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మీరు కూడా పానసియా అనే వర్డ్తో ఎగ్జాంపుల్స్ని కామెంట్ చేయండి.